హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచిగా ఎద్దు తిందాము, మంచిగా ముద్దు తిని ఎద్దు ఆర కుమారియా ఎవరిని ఆయన నువ్వే ఎందుకు బిడ్డ నాది డ్యూటీ కదా. ఏం చేద్దాం ఒక్క మీకు ఎవరు లేదా మన ఇక కొడుకులు బిడ్డలు లేని వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మా. బంగారం వరాలు ముత్యాలు ఎత్తారు మౌనాలు మనం వచ్చినాడు ఎత్తుకున్నామా సచ్చినాడు ఎట్ట కొనుకోతామా. కొడుకులు కలగాలి, కోరిక తీరాలి, బిడ్డలు కలగాలి, బ్రహ్మదీరయ్యా. ఓ తాతలు చేసిన పాపం, తండ్రి చేసిన పాపం, ముందు ముత్తాతలు చేసిన పాపం మన పొట్ట పట్టుకుని పీడిస్తాను కావచ్చు. అతి పాప మోక్షాలు మనకు సంతానం దొరకాలంటే ఎండి బంగారం ఉండి సాధన ఎలుకలు మొక్కలు వెయ్యిందంటారయ్యా. కష్టమయ్యో పెంచుకోబెట్ట దోరు ఆగుతలేవే ఎంత బిడ్డ రమేష్, నువ్వే మంచిగా మాట్లాడుతున్నావు రా. వాళ్ళ ఫోనే మంచిగా అరే రామగా ఇసురాజులు ఒక్కొక్కటి గింత గింతున్నాయి. ఇసురాజులు ఎత్తువేళ పెట్టినాక ఇవి బతాయి. అరే రామగా Mama.
అమ్మ భవనాల బలజేరా వచన రామ 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 రాజనుకున్నాడమ్మ నేను కొడుకుల కనాలి కోడికి వీరు వెళ్ళాలి బిడ్డల కనాలి లోగా నేను పేరు పైకి వెళ్ళాను అని వారికి తీసుకునే పనుల కాడి కట్టండి ఎడవన పల్లి వారికి గుడికే నదులుతున్నది మాకు తెలుసుకున్న రాజు కాలేదు నందివర్ధన మహారాజైనవతి దేవి గల్లల పొలువు తీరుతంటే తుమ్ముడు దొడ్డ ఉన్న తోరి కూడా హార్చి ఒక్క తుమ్ముడుందనా మరి తుమ్ము తమ్ముడై చెప్పున్నది గుర్తున్న పెద్దలమ్మంగా రాజు కాలేదు తెలుసుకున్న కాతలేమో అది కాలేదమ్మా గది పోత ఉన్నారు రాజేవా నన్నేమో చెప్తాను ఎవరా నన్నేమో నిన్నేం చేస్తారా కుమారిగా శివరాత్రి రంగా కాపాడతా తర్వాత దానికి అప్ప చెప్తా అదే ముసల్దాన్ లెక్కు నాదురా కోయిలు చెప్పురులా దాని జాగ్రత్తలు నా జాగ్రత్త అది మధ్యలో గోపుతాలు ఎత్తాందురా నీ మొగలు మాత్రం ఎక్కడైనా పట్టిస్తాను అరే మేము ఖర్చు పెట్టుకుంటాను మీరు కాపాడుకుంటాను కాబోయే ముందు నువ్వే చెప్పాలి ఆయన బయట వెళ్ళిండు వాళ్ళు పోత ఉన్నది రాదేవా భార్య అవసరైనా కొత్త కూరలు ఐదన్న పూజ పోత ఉన్నారే నో టెన్షన్ వద్దు నో సంథింగ్ రాంగ్ కొండ కోనలు కూరన్న పూజ చేత ఉన్నారు వాళ్ళు హరవుడికైనా గుళ్ళు లేని దేవతలకు రాజు తల్లి హేమవతి దేవి మరి ఎక్కువ తిరుపతి రామేశ్వరం చంద్రుడు జగన్నాథం బద్రీనాథం తిరుగుతున్నారం చుట్టుపట్టు బాధల కంటే ఎండి కొందరు బంగారు వెలుగులు పవరమ్మి వెలుగులు భగవంతుడు మళ్ళీ కార్తీక స్వామి మల్లికార్జున స్వామి పూజ చేసిన వాళ్ళ పూజ మెచ్చి భగవంతుడు బలమోటి గట్టపాయన వస్తుకోని వచ్చిన ముళ్ళు వడిసిపోతుంది ఒళ్ళు జానగా వచ్చనంగా బామానారి మన సుందరి సుకుమారిగా మానుకొని మన ఊరికి ఓలవు పిల్లైవతి దేవి మనం ఏ గుడి కాని ఓలవునిగా మనకు సేవ వెళ్తావు లేదమ్ము
అత్తాడు దేవుడు రాదా అనుకోని మన ఊరికి పోదామన్నాడు రాదు నందివర్ధన రాదు కాడి బండ్లు కొట్టుకోని ఇప్పటికప్పటికన్నా రావాలా రాక పిల్ల ఆకలి రాదు చిన్న పిల్ల చేతి రాదు పరాయి వారి కాదులు పెడితే పైకి వచ్చాడు భ్రమణ చేడు అన్నారమ్మా కోళ్ళ నమస్తా కొలది ఏనాడు బిడ్డ కాదు బంగార కట్టి సాగదొల్లాడు ఏనాడు కొడుకు అయ్యో భగవంతు ఏ జన్మలోనే ఏం పాపం చేసినావు నాయన ఒక కొడుకును ఓడి కట్టిన కన్న పేరు దగ్గర కొడు పేరు దూరం కొడుకును కాకుండా ఒక బిడ్డ ఓడి కట్టిన కన్న పేరు దగ్గర నేనావా భార్యనే భార్య భర్తలు తిరిగి 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 వస్తాను పట్టినవా అడిగిన పాలు పడగుడి కళ్ళ చూసింది అమ్మ బండిలో బాల నా పేరు ఆపేయగాడు నా పేరు ఇక్కడ ఎందుకురా ఇక్కడ నందివర్ధన మారా అదిలకే బండ్లు పోతుంటే బండి ఎందుకు కావాలి లేవను చెప్పు కోయిలు వాళ్ళు రమేష్ రేపకాల నువ్వు వచ్చే తవిడి నా వంతు నువ్వే మూలమ సౌదర్యం వేసుకుంటారా భాస్కర్ కోయిలు అని అన్ని ఒక్కాకులేనే మళ్ళీ రాజుగడ్డ ఎక్కువైతే మా దాన మీద సూర్యకారం కొబ్బరం పుల్లి అయ్యో నా పులి కొబ్బరం పిల్లి మరి కొట్టుడు కాదు మరి మసాలా వాసన వచ్చింది ఓకే బండి కావాలి మారుస్తుంది చెప్తాడు అంతే బండి దాచి ఎక్కడే సూపా బండి దాచి మనది ఒకటే సూపా అంటారు నేను అటు కొడతాను ఎట్లా పొడిచి డోడోడాన్ని బస్ అది బండిలో కూర్చున్న కాడ తాపడదాన్ని నలపడదాన్ని ఆయించుకుంటూ ముసుకు బండి ఎందుకు ఆపోన్నది అంతే నీ దగ్గరగా పనులు కొరకడే తప్ప వనాడు 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 ఫైటింగ్ లేదా ఎంత కాయిద్దాని భారీ అంటే బాబా లోకముల కనుగుడ్డు లాంటిదమ్మా సేపుకున్న భర్త అంటే కంటి రెప్ప లాంటి వాడు కనుగుడ్డుకు అబద్ధస్తే ఆదుకునేది కంటి రెప్ప పెన్నాన్ని కొట్టుకునే బదులు అవ్వని కొట్టుకోవాలి కళ్ళు కొట్టుకోవాలి ఇన్నాళ్ళు కోవివాయలు నా మొగని కూడా నేర్చుకోలేవా పెన్నాన్ని కొట్టుకునే బదులు పెన్నాన్ని కొట్టుకునే బదులు అవ్వని కొట్టుకోవాలి పిచ్చోళ్ళు మీకు ఏవారు కదా నేను చెప్పినుంది భార్యను కొడితే లేవది ఆకి ఉడవది అవ్వని కొడితే అవ్వ లేవకున్నా కానీ భార్య లేస్తుంది ఆకి ఉడితే అలికెత్తది అన్నం అడుగుతుంది అత్తకింత ఎత్తది మావకింత ఎత్తది పెడుతుంది నీతి బాబు రండి ఇక్కడనే ఇంటి ఏంటంటే ఏదో ఎక్కడ అక్కడనే వాళ్ళ దాన మీద సూరకరణ అయ్యో ఇట్లా అక్కడ చూడు రాజు ఇప్పుడే వచ్చాడు కుర్చీలో కూర్చున్నాడు షెట్ కాడ గడ్డ గడ్డ కుర్చీలు ఆయన దగ్గరే ఉన్నది రమేష్ కుడబుద్ధి కాబట్టి వాళ్ళకి వెళ్ళే నువ్వే పేడ కూర్చొని మొక్కెత్తురా అమ్మవాడమ్మ ఎంత కమ్మగా ఉందిరో అయ్యప్ప రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రావమ్ము మనం ఎట్టొచ్చినా ఏం మాట్లాడతాను తీర్థం వచ్చినాం కాదా అయ్యో నా సంగతి మర్చిపోయినా నువ్వు దేవుడిలే మర్చిపోతావు అయ్యో చెప్పరా ఊళ్ళో పోయి పోయి అవలా రయ్యలారా నా పిల్లలు దేవుడిని మర్చిపోతుంది అవన్నీ దేవుడిని చెప్పరా దేవుడు వస్తాడు ఇప్పుడే ఎవరు కార్తీక
ఇదా ఆ రాదు కాదండి వాళ్ళు అవుతలా వాళ్ళు అవుతలే లాంగ్ పడతలేదు ఎక్కడ అక్కడ తాడు చెంప నీకేం పోయే కాలం కూడా గుడి దూర గుంజి ముద్దించుకుంటారు వీళ్ళు ఊరందక్క తాడు చెంపితే అందుకే సంవత్సరం ఇచ్చేస్తాంది అల్లంత దూరాల పిల్ల ఊర్లో పాట మిగిలింది పాట పడ్డ అన్నారు అయ్యా అన్ని కూడా పూజేసిండు చివరికి ఆ పాడబడ్డ గుడి కాడికి పోదాం ఉన్నది అయినవాది బామన్ ఏమాటని కాదంటే నువ్వు ఎంత బాధపడతావు బామ నానమని దుమ్మడు దుక్కుమారి బామ పాడబడ్డ గుడి రోసిన తర్వాత రోసింది పాటికెత్తదన్నారు పెద్దలు మరి పలసగున్న సేని 10 మంది వెళ్ళట పలసగున్న సేనే పంటెక్కి వెళ్లి చూపిందాట కష్టపడ్డ తల్లికి సుఖం వస్తుందన్నారమ్మా బామా నీ మాట నేను కాదండి నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నారు మన గుళ్ళకాడికి పోదామని ఇక రాదు నన్ను రాదు భార్య మాట దాని ఇక్కడ మందమా ఇంటికి బయట పనికి లండు గుంజిగాడు ఎక్కువ తక్కువ 3 బొక్కలు వేసుకున్నారా 3 వేసుకుంటా ఎవరో ఒక్కనే ఈయన కావచ్చు మరి ఈయన నమ్మోడ అడ కూర్చున్నాడు ఏం కావాలి అట్లా బుజ్జి ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ బస్సు మేము అంతా డ్రైవర్లు బస్సు డ్రైవర్ ఎక్కి దిగిపోయినట్టు నేను అయిపోయింది వాడెక్కి వాడు తీసుకున్నాక 1 గంటకు నాటూది మళ్ళా పరకల్లాగే నాదే మళ్ళీ పరకాల దాకా పోగిన వాయి పోసమ్మ గుడి దాట మీద కన్ను మూతాడు గుంజిగాడు వాడు పరకాల దాకా దొక్కుతాడు మన గుడి కాడికి వెళ్ళి పోదామా పూజ పడదామే కొమ్మల పండున్నది అరే ఎవరికైనా వదలు ఎప్పటికి ఇంట్లో ఎట్లా పిలవాడి బలంగా చేసుకో అంటాడు వాడు అందం ఉన్నాడులా వాడిని చేసుకున్న పిల్లలు 2 పొలాలు పుట్టినాక 6 నెలల కదా నీకు గుంజానికి అసలుకి వస్తుంది పిల్లలు తీసుకొచ్చుకోరు పాడకావు అది నువ్వు అంటే నీదేవంటి పిల్లలు పంపని చెప్పాలి ఫోన్ చేసి హలో తిన్నావా కావాలి నీకు దొరికినాడు నా అసలు దొరికి అలా రాయవల్లి
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.